మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,822 కోట్ల రుణ సమీకరణ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని 6,822 కోట్ల రుణం తీసుకుంది. మొత్తం 7,000 కోట్లకు రుణ అభ్యర్థనను పంపి 6,822 కోట్లు అయితే తీసుకుందన్నమాట. ఇందులో మనకి రుణం మొత్తం 1000 కోట్లు, 1,822 కోట్లు, 2,000 కోట్లు, 1000 కోట్లు, 1000 కోట్ల కింద మనకి సంవత్సరాల వారీగా తీసుకోవడం జరిగింది. దీంతోపాటు వడ్డీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ డబ్బులు దేనికి తీసుకున్నారు అనేది అయితే ఇప్పుడు మనం చూడాల్సిన అంశం. పరిపాలనా అంశాలకు సంబంధించి తీసుకున్నారా, లేదంటే ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి తీసుకున్నారా, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తీసుకున్నారనేది తెలియదు. అయితే ఇలా ఇన్ని వేలు రుణాలు తీసుకున్నప్పటికీ కూడా అటు ఉద్యోగులకు కావచ్చు, పెన్షనర్లకు కావచ్చు, వారికి చెల్లించాల్సిన డిఏ బకాయిలు చెల్లించట్లేదని చెప్పేసి అటు ఉద్యోగులు, పెన్షనర్లు అయితే అంటూ ఉన్నారన్నమాట. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.